స్థానిక సంస్థల ఎన్నికలు అన్నిగంతా షురువు అయిపోయినాయి, స్టార్ట్ అయినాయి. మరి మన బీసీ రిజర్వేషన్ కూడా ప్రభుత్వ పరంగా ఇవ్వడం జరిగిందని కూడా నిన్నటి వార్తల్లో ప్రవాహం అంతా మనం చూసాము. మరి రాజ్యాంగ విరుద్ధంగా బీసీల రిజర్వేషన్ ఏ విధంగా అమలు చేస్తారని చెప్పేసి మనకు ఒక వార్త రావడం జరిగింది. మరి దానికి సంబంధించినటువంటి వార్తనే ఒకసారి మనం సమగ్రంగా విచారిద్దాం. మరి స్థానిక ఎన్నికలు మరి వాయిదా వేస్తారా, మరి బీసీ రిజర్వేషన్తోనే ముందుకు పోతారా అనే దానికి సంబంధించినటువంటి వార్తనే ఒకసారి చూద్దాం. బిల్లు పెండింగ్లో ఉండగా జీవో ఎలా ఇస్తారు? రాజ్యాంగ పరిమితులకు లోబడే బీసీ రిజర్వేషన్ల పెంపు ఉంటుంది. అంటే ఏ బిల్ అయినా కానీ రాజ్యాంగం లోబడే ఉండాలి అని చెప్పేసి ఇక్కడ మనం చూడాల్సింది. అత్యవసరంగా స్థానిక ఎన్నికలు జరపాల్సిన అవసరం ఏంటి? అవసరమైతే వాయిదా వేసుకోండి. అసలు మరి ఇంత తొందరగా ఇంత హడావుడిగా స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహించాల్సిన పరిస్థితి ఏంది? కొద్దిగా వాయిదా వేసుకునే ప్రయత్నం చేయండి. మా తుది తీర్పునకు కట్టుబడి ఉండాలని హైకోర్టు, అడ్వకేట్ జనరల్పై ప్రశ్నల వర్షం, బీసీ రిజర్వేషన్పై హౌస్ ఎమోషన్ పిటిషన్ విచారించిన న్యాయస్థానం, తదుపరి విచారణ వచ్చే నెల 8వ తేదీ వరకు వాయిదా. వాస్తవంగా వచ్చే నెల 8వ తారీఖు వరకు వాయిదా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు అంతా కూడా హడావుడే ఉంది. ఏం హడావుడు ఉంది? బతుకమ్మ పండుగ హడావుడు ఉంది, దసరా పండుగ హడావుడు ఉంది. ఇప్పుడు కోర్టు పిటిషన్ అనేది 1-2 రోజులలో వచ్చే పరిస్థితి కూడా ఎక్కడ కూడా లేదు. ఎవరి పనులలో వాళ్ళు బిజీగా ఉన్నారు. అక్టోబర్ 8 నాడు మళ్ళా ఏం చెప్తుంది, విచారణ 9వ తారీఖు మాత్రం వాయిదా వేయడం అని జరిగింది. అంటే ఏదేమైనా సరే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ అనేది ఇంకా కొద్దిగా సమయం పడే అవకాశం ఉందని మనకి ఇక్కడ చిన్న క్లారిటీగా అర్థమయ్యే పరిస్థితి ఉంది. దానికి సంబంధించిన వార్త నేను కొద్దిగా బ్రీఫ్గా వివరించే ప్రయత్నం చేస్తాను. గవర్నర్ వద్ద బిల్లు పెండింగ్లో ఉండగా రిజర్వేషన్లు పెంచుతూ జీవో ఎలా విడుదల చేస్తారని ప్రభుత్వం హైకోర్టు ప్రశ్నించింది. రాజ్యాంగపరమైన పరిమితుల మేరకే మాత్రమే సర్కారు ముందుకెళ్లాలని సూచించింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు రాజ్యాంగం విరుద్ధమంటూ రెడ్డి జాగృతి మాధవరెడ్డి శనివారం హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ అభినందన్, జస్టిస్ విజయ్ సేనా రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది. ప్రభుత్వం తరపున ఏజీ సుదర్శన్ రెడ్డి వర్చువల్గా వాదనలు వినిపించగా, పిటిషన్ల తరపున మయూర్ రెడ్డి వాదనలు వినిపించారు. ఎన్నికల పిటిషన్ దాఖలు కావడం వల్ల దాన్ని విచారణకు స్వీకరిస్తున్నట్టు కోర్టు స్పష్టం చేసింది. కానీ తమ తుది తీర్పుకు ప్రభుత్వం కట్టుబడి ఉండాలని ఆదేశించడం అనేది జరిగింది. అంటే పొరుగునున్న తమిళనాడు రాష్ట్రాన్ని, కొన్ని రాష్ట్రాలను అంతే ఏదైనా సరే రాజ్యాంగ విరుద్ధంగా అనేది ముందుకు వెళ్ళే పరిస్థితి అనేది ఏ ప్రభుత్వానికి కూడా ఉండదు. కాకపోతే అవసరం అనుకుంటే మరి ఆ పిటిషన్ అనేది మరి రాష్ట్రపతి మన కేంద్రంలో అది పెండింగ్లో ఉంది. మరి దానికి మరి ముందే ఇంకా స్థానిక ఎన్నికలకు సంబంధించిన విషయంలో ముందుకెళ్ళే ఆవశ్యకత ఏముందని చెప్పేసి మనం ఇక్కడ క్లారిటీగా మనం తెలిసిపోతుంది. అంటే ఏదేమైనా సరే 1-2 రోజుల్లో మళ్ళీ నూతనంగా మనకు న్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది. 2018లోనే డివిజన్ బెంచ్ కోర్టు కొట్టేసింది. పిటిషన్ తరపున న్యాయవాది అని చెప్పడం కూడా జరిగింది. పిటిషన్ తరపున న్యాయవాది వాదనలు వినిపిస్తూ బీసీ రిజర్వేషన్లు 27 నుంచి 47% పెంచుతూ ప్రభుత్వం జీవో ఇచ్చిందని తెలిపారు. దీంతో రిజర్వేషన్లు 60% దాటిపోతున్నాయన్నారు. ఇది రాజ్యాంగానికి విరుద్ధమని తెలిపారు. పంచాయతీరాజ్ చట్టం ప్రకారం ఏదైనా సరే ఏది కూడా ప్రజల యొక్క ఆమోదం ఉంటే ఏ పిటిషన్ అయినా కూడా కొద్దిగా వెసులుబాటు ఉండే అవకాశం కూడా ఉంటుంది. ఏది ఏమైనా సరే మొత్తానికైతే మరి 1-2 రోజుల్లో కూడా ఈ బీసీ రిజర్వేషన్ క్లారిటీ మనకు వస్తుంది. వచ్చిన తర్వాతనే ప్రభుత్వం చురుగ్గా స్థానిక ఎన్నికల నిర్వహణ చేద్దామనే ఒక లక్ష్యంతోనే ఉంది. కానీ ముందుకెళ్లే పరిస్థితిలోనే ప్రభుత్వం అయితే ఉంది అని మనం ఇక్కడ చూడాలి.